అదే కదా సిరప్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే యాక్చువల్గా మేము ఇవాళ సాటర్డే మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అది ఈస్ట్ హ్యామ్లో అనమాట. దాన్ని మహాలక్ష్మి టెంపుల్ అంటారు, బట్ వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారనమాట. ఆల్రెడీ నేను ఒకసారి అయితే ఈస్ట్ హ్యామ్ వ్లాగ్ అయితే పెట్టున్నాను, బట్ టెంపుల్లోకి అయితే వెళ్ళలేదన్నమాట. ఈసారి టెంపుల్కనే వెళ్తున్నాం అనమాట. సో ఇఫ్ టెంపుల్ లోపల కెమెరా అలో చేస్తే అది కూడా చేస్తాను, వీడియో తీస్తాను. ఇఫ్ నాట్ ఐ ట్రై టు కీప్ ద పిక్స్. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం మేము. మా ఇంటి దగ్గర నుంచి ఈస్ట్ హ్యామ్ టెంపుల్కి 1 hour అనమాట జర్నీ. సో సాటర్డే కదా, కొంచెం డివోషన్ 1.5 hour అనమాట జర్నీ. మా హనుగాడు అబౌట్ టు స్లీప్. సో ఇంకా మా హను అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పడుకునేసాడు అనమాట. అండ్ మేము వెళ్ళే దారిలో మాకైతే ఒక బస్ అయితే కనిపించింది. ఆ బస్ ఎలా ఉందంటే అమెరికాలో స్కూల్ బస్ లాగా ఉందన్నమాట. మా బాహుకి ఏమంటే అమెరికా అంటే చాలా ఇష్టము. అది ఏమో తెలియదు, ఆ మూవీస్ చూడడమో ఎందుకో తెలియదు, కానీ బాగా అమెరికాకి వెళ్ళాలి అని ఒక ఇదైతే మైండ్లో బాగా పెట్టుకునేసినాడు. వన్స్ అన్న అమెరికాకి వెళ్ళాలి అని. సో ఇంకా అక్కడ అమెరికా లాంటి బస్ కనిపించేసరికి మనం అమెరికా వచ్చేసినాము అన్నట్లు కొంచెంసేపు మా బాహుని ఫన్ లాగా చేస్తూ ఉన్నాడు చంటి. సో ఇంక ఇప్పుడైతే ఆల్మోస్ట్ దగ్గరకైతే ఈస్ట్ హ్యామ్ దగ్గరలో అయితే వచ్చేస్తున్నాం అనమాట. మాకేమైందంటే వెళ్ళే రూట్లో ఇట్లా దారిలో వెళ్ళేటప్పుడు ఇంజన్ లైట్ అయితే ఆన్ అయ్యింది కార్లో. సో సడన్గా ఇంజన్ లైట్ ఆన్ అయ్యింది. ఇంకా అది కొంచెం టెన్షన్ వేసింది, బట్ ఏం కాదు అనేసి అన్నాడు. మా కార్ రిపేర్ చేసే ఆయనకి కాల్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు వెళ్ళండి అన్నారు. సో ఇంకా దారిలో వెళ్తా ఉంటే ఐకియా స్టోర్ అయితే కనిపించింది అనమాట. ఇది లండన్ దగ్గర ఈ ఐకియా స్టోర్ అనమాట. ఇక్కడైతే ఐకియా ఐటమ్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. ఇక్కడ ఐకియా ఐటమ్స్ కొంటున్నారు అంటే వాళ్ళు బీభత్సంగా రిచ్ అన్న ఫీలింగ్ అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. సో ఇంకా మా కార్ ఇన్స్ట్రక్టర్కి కాల్ చేసాం, రిపేర్ చేసాను, రెగ్యులర్గా రిపేర్ చేసే ఆయనకి కాల్ చేసి ప్రాబ్లం ఏం లేదు అంటే బిఫోర్ డేనే సర్వీసింగ్కి ఇచ్చున్నాం, మేబీ సమ్ ఇష్యూ ఉంటుంది, అదేం ప్రాబ్లం లేదు వెళ్ళండి అన్నారు. సో బట్ స్టిల్ ఇంజన్ వచ్చేసరికి కొంచెం టెన్షన్గానే డ్రైవ్ చేశాడనమాట చంటి వెళ్ళేటప్పుడు. అండ్ ఇది వచ్చి O2 అనేసి ఒక బిగ్ ఆడిటోరియం అనమాట. ఈ పోల్స్ కనిపిస్తున్నాయి కదా, సో అదంతా ఆడిటోరియం కింద టనెల్ ఉంది. ఆ టనెల్లో మనం కార్లో వెళ్తూ ఉన్నాము. అండ్ ఆ ఆడిటోరియంకి పైన చూసారంటే జనాలు కనిపిస్తూ ఉంటారు. ఒక వాక్వే పాత్ ఉంది కదా అక్కడ. ఇది చాలా పెద్ద ఆడిటోరియం అనమాట లండన్లో. అలా ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ సమ్ ఈవెంట్స్ అలాంటివన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఈవెన్ మన తెలుగు వాళ్ళు కొన్ని ఈవెంట్స్ అలా చేస్తారు కదా, ఇండియా నుంచి వచ్చి చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఇక్కడ ఈ మోస్ట్లీ ఈ O2లోనే ఎక్కువ ఈవెంట్స్ అనేది జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే టన్నెల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు మేము ఎంటర్ అయిన టన్నెల్ అయితే వెరీ వెరీ లాంగ్ అనమాట. చాలా పెద్ద టన్నెల్ అనమాట. ఇది చాలాసేపు టన్నెల్లోనే ఉన్నాము. అండ్ ఇన్ ద సేమ్ టైం ట్రాఫిక్ కూడా ఉండింది. లండన్ సిటీ సెంటర్లో ఉంటుందన్నమాట ఈ O2 అనేది, ఈ ఆడిటోరియము. అండ్ మేము ఈస్ట్ హ్యామ్కి వెళ్ళాలంటే లండన్లో నుంచే వెళ్ళాలి కార్లో. యాక్చువల్గా మా చండీకి ఏమంటే ఇది ఫస్ట్ టైం అన్నమాట ఇలా ఈ లండన్ సిటీ సెంటర్లో డ్రైవ్ చేస్తూ కార్లో వెళ్ళడం. బికాజ్ లండన్ రోడ్స్ చాలా చాలా టఫ్, వెరీ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏమంటే లండన్లో ఏమంటే కొన్ని రోడ్స్ రిస్ట్రిక్టెడ్ ఉంటాయి అన్నమాట. కొన్ని టైప్ ఆఫ్ కార్స్ మాత్రమే అలో ఉంటాయి, ఇంకొన్ని టైప్ ఆఫ్ కార్స్ అనేది అలో చెయ్యరు అక్కడ. అండ్ ఇయర్ బేస్ కార్ ఏ ఇయర్ మోడల్ అనేది కూడా దాని బేస్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట, ఏ రోడ్స్లో ఎంటర్ అవ్వాలి ఎంటర్ అవ్వకూడదు అనేది. మా కార్కి బై లక్
అన్ని రోడ్స్‌లో అలో అయితే ఉండింది. సో, ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. కానీ ఎక్కడ పార్కింగ్ చెయ్యాలి అనేది అదొక పెద్ద టాస్క్ అనమాట ఇక్కడ. ఇది ఆల్మోస్ట్ మన ఇండియన్స్ మొత్తం ఇండియన్ రూట్స్ ఈ స్ట్రీట్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. క్రౌడ్ గానీ అంతా. ఇక్కడ చెప్పాలంటే ఈవెన్ ట్రాఫిక్ రూల్స్ కూడా ఫాలో అవ్వట్లేదు ఇక్కడ. ఇప్పుడు మేము ఇక్కడ వెళ్ళే చోటంతా ఫుల్ గోల్డ్ షాప్లే ఉన్నాయి. స్ట్రీట్ గోల్డ్ షాప్లే ఉన్నాయి. నాట్ ఓన్లీ గోల్డ్, ఇలా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అట్లా మొత్తం ఇట్లాంటి షాప్సే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద మనకి ఇండియాలో కనిపించే షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద దబరాలకి లైక్ ఎవ్రీథింగ్ ఉన్నాయి, డ్రెస్సెస్ అన్నీ. సో ఈ రోడ్స్ అన్నీ అలానే ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ అయితే యూజువల్గా అయితే ఇక్కడ లండన్ సిటీ సెంటర్ ఇంకా మేముండే క్రాలీలో కూడా కంపల్సరీ 100% రూల్స్ అనేది ఫాలో అవుతారనమాట, ట్రాఫిక్ రూల్స్. బట్ అక్కడ అయితే అసలు ఎవరు ఫాలో అవ్వట్లేదు. నార్మల్గా ఎట్లా పడితే అట్లా దూరేస్తున్నారు, ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతున్నారు. అండ్ ఇంకోటి ఏమంటే హారన్ అనేది ఎక్కువ వేయరు ఇక్కడ. ఇఫ్ ఇన్ కేస్ మీరు హారన్ వేస్తున్నారంటే సంథింగ్ ఏదో మిస్టేక్ జరిగింది అన్నట్లే అనమాట. లైక్ మనమన్నా మిస్టేక్ చేసి ఉండాలి, లేదా ఆపోజిట్ వాళ్ళన్నా మిస్టేక్ చేసి ఉండాలి. సంథింగ్ ఏదైనా హ్యాపెన్ అవుతుంది అంటేనే హారన్ అనేది వేస్తారు. మోస్ట్లీ హారన్ అనేది యూజ్ చేయరు. బట్ అక్కడ ఏమంటే చిన్న వాటికి కూడా హారన్ వేస్తున్నారు. లైక్ మనకి ఇండియాలో ఎలా అన్నిటికీ హారన్ అనేది వేస్తూ ఉంటారు కదా, అలా అంత ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది. మినీ ఇండియా అనొచ్చు. లండన్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని ఇండిపెండెన్స్ ముందు ఎలా ఆక్యుపై చేస్తున్నారో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ లండన్లో మన ఇండియన్స్ ఈ ఈస్ట్ హ్యామ్ని ఆక్యుపై చేసినారు అనేసి చెప్పుకోవచ్చు. అంత ఇదిగా ఉంటుంది. మొత్తం ఇండియన్సే ఉంటారనమాట ఫుల్లీ. లైక్ పంజాబ్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, తెలుగు వాళ్ళు. మన తెలుగు వాళ్ళు టెంపుల్కి నియర్లో ఏరియాస్ అంతా తెలుగు వాళ్ళే ఉంటారు మోస్ట్లీ ఎక్కడ చూడు. అండ్ కొంచెం ఇంకా ఏరియా అవతల గుడి నుంచి సైడ్స్ వెళ్తే అదర్ స్టేట్ పీపుల్ కూడా ఉంటారనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇండియన్సే ఉంటారు. సో ఆల్మోస్ట్ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇంకా ఇక్కడ నుంచి బిగ్ టాస్క్ ఏమంటే పార్కింగ్ అనేది ఇట్లాంటి ప్లేసెస్ దగ్గర చాలా కష్టం అనమాట. ఒక్కొక్కసారి పార్కింగ్ ఉంటుంది, దాన్ని పే చేయాలంటే మిషన్స్ ఇంకో చోట ఉంటాయి. కొన్ని చోట్ల మిషన్స్ ఇది చేయరు. బట్ మొబైల్ యాప్స్లో పే చేయాల్సి వస్తుంది. కొన్ని ఏమంటే మిషన్స్లో పే చేసి అది తీసుకొచ్చి మనం డిస్ప్లేలో పెట్టాల్సి ఉంటుంది. ఆ డిస్ప్లేలో పెట్టాలంటే కార్ ఒక చోట పార్క్ చేస్తుంటాం, మిషన్స్ ఇంకొంచెం దూరంలో ఉంటాయి. అలా ఉంటాయన్నమాట. అది చాలా పెద్ద టాస్క్ ఇలాంటి చిన్న ప్లేసెస్లో. చిల్ విత్ చాయ్ ఇది బ్రాండ్ అంట కదా, నాకు తెలీదు. మా చంటి అంటా ఉన్నాడు. ఇప్పుడు ఈ చిల్ విత్ చాయ్ అయితే మా క్రాలీలో కూడా వచ్చేసింది. ఇది మన కాఫీ, టీ అన్నీ మన ఇరానీ చాయ్లా అట్లాంటివన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట ఈ చిల్ విత్ చాయ్లో. బట్ బిట్ ఎక్స్పెన్సివ్ ఉంది. ఇది వచ్చి బ్యాక్ డోర్లో టెంపుల్ అనమాట. ఇది ఫ్రంట్. ఈ టెంపుల్ చుట్టూరు తిరిగినాము ఒక 10 to 20 minutes ఫుల్ తిరగంగా ఫైనల్లీ ఒక చోట గుడికి దగ్గర పార్క్ చేద్దాం, పిల్లలు ఉన్నారు నడవలేరు అండ్ దట్టు ఆ రోజు ఫుల్ ఎండ ఉండింది. సో గుడి దగ్గర పార్క్ చేద్దామని ఒక 2-3 రౌండ్లు వేస్తే కానీ మాకు పార్కింగ్ దొరకలే గుడి దగ్గర. సో పార్క్ చేసి ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాము. ఈ బిల్డింగ్ చూసారా ఫుల్గా మొత్తం రూట్స్ వచ్చేసినాయి, చెట్లు వేర్లు ఉంటాయి కదా, అంత బిల్డింగ్ అంతా అదే పాకేసి ఉంది. ఎవరైనా స్ట్రేంజర్ థింగ్స్ మూవీ కానీ చూస్తుంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇలానే ఉంటుంది ఆ స్ట్రేంజర్ థింగ్స్ మూవీలో ఆ హౌస్ అప్సైడ్ డౌన్ అంటారు కదా, అలా ఉంటుంది. ఈ హౌస్ అంతా అట్లనే ఉంది. మొత్తం చెట్టు వేర్లంతా అల్లుకుపోయింది. ఇక్కడ ఏమంటే అది డిజైన్ లాగా వీళ్ళు చూస్తారు, వాంటెడ్గా అట్లాంటి చెట్లు కొని ఇంటికి గ్రో చేస్తారనమాట, డిజైన్ లాగా గ్రో అవ్వడానికి. మనకైతే అట్లా ఈ వేర్లంతా వచ్చేస్తా అంటే అయ్యో ఏదో పెద్ద ఇదిలాగా తీసుకొని చెట్లు నరకేయడం అలా అంతా చేస్తాము. ఇక్కడ అట్లంతా చేయరు, వాళ్ళే అల్లించుకుంటారు వేర్లతో. మొత్తం రూట్సే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చి క్యూ నిలబడుకుంది కదా, మేమేమనుకున్నామంటే ఈ క్యూ అంతా దర్శనం కోసం వెయిటింగ్ ఏమో అనుకున్నాము. బట్ లోపలికి వెళ్ళి చూస్తే గుళ్ళో జనం తక్కువే ఉన్నారు, ఫ్రీగా ఉండింది. గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయాం. బయటకు వచ్చినాక తెలిసింది అది గ్రాసరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ క్యూ అని. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము గుడి లోపలికి వచ్చేసాము. ఇక్కడ వేరే తెలిసిన వాళ్ళు కూడా మా అపార్ట్మెంట్స్లో కింద ఉండేవాళ్ళు వచ్చున్నారనమాట, తెలుగు వాళ్ళే. సో ఇంకా ఇక్కడికి వచ్చినాక స్లిప్పర్స్ వదిలేసి అంతా కాళ్ళు కడుక్కొని లోపలికైతే ఎంటర్ అయిపోయాము.
ఇదే అనమాట టెంపుల్. లోపల వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఉంటారనమాట మెయిన్. అండ్ చుట్టుపక్కల అన్ని విగ్రహాలు ఉంటాయి అన్నమాట. ఆంజనేయ స్వామి, వినాయకుడు అందరూ. మాకు ఇక్కడ వస్తే ఆంజనేయ స్వామి విగ్రహం అనేది చాలా పెద్దదిగా అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అనమాట. ఈ టెంపుల్ మహాలక్ష్మి టెంపుల్ అంటారు. ఆంజనేయ స్వామి చాలా హైట్ ఉంటుంది. ఇక్కడ పూజలు కూడా బాగా చేస్తారనమాట ఆంజనేయ స్వామికి. లైక్ మనలాగా బ్రహ్మోత్సవాలు కానీ అన్నీ చేస్తారు ఇక్కడ కూడా. అండ్ దివాళీ టైంలో నోములు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు గుళ్ళకి వెళ్ళి చేసుకోవాలి కదా, అలా నోములు కూడా ఈ గుళ్ళో అయితే చేస్తారనమాట. మా అక్క వాళ్ళు చేసినారు ఒకసారి, నాకు అది ఐడియా ఉంది. మా పెద్దమ్మ వాళ్ళకి నోములు ఉంది, వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ చేసుకున్నారు నోములు. అండ్ సో ఇక దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్నాక ఒక రౌండ్ వేస్తూ మీకు కూడా చూపించేస్తున్నా ఏ ఏ దేవుళ్ళు ఉన్నారు అనేసి. అమ్మవారు, శివుడు, వినాయకుడు అందరూ ఉన్నారనమాట. సో ప్రతి ఒక్కరు, నటరాజస్వామి అండ్ చక్ర తల్వార్ అందరూ ఉన్నారు. ప్రతి ఒక్క దేవుడు ఉంటారనమాట ఈ గుళ్ళో. సో చుట్టూ బ్యాక్ సైడ్ మొత్తం ఉంటుంది వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అండ్ మన ఆంజనేయ స్వామి సపరేట్గా. అంత పూజలు కూడా బాగా చేస్తారనమాట. మొత్తం ఫాలో అవుతారు. మన తెలుగు వాళ్ళే ఉంటారు పూజారులు కూడా. బాగా అర్చనలు కానీ అన్ని ఉత్సవాలు కానీ అన్నీ బాగా చేస్తారు పూజలన్నీ. సో ఇలా మొత్తం ఒక రౌండ్ వేస్తే అందరి దేవుళ్ళని ఒక దర్శనం చేసుకునేచ్చు. అండ్ ఇక్కడ వచ్చి శివుడు, శివలింగము, శివుడి దగ్గర పూజలు జరుగుతున్నాయి, ఆంజనేయ స్వామి దగ్గర పూజలు జరుగుతున్నాయి. అందరు అర్చనలు చేసుకునే వాళ్ళు చేసుకుని అంతా చేసుకుంటున్నారు. ఇది వినాయకుడు అనమాట. ఒక రౌండ్ వేసిన తర్వాత బయటకు వచ్చే దగ్గర ఉంటుంది వినాయకుడు. సో అది వేసుకునే గుడి చూసుకొని దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే డౌన్ స్టేర్స్ అనమాట. పైన టెంపుల్, కింద స్టెప్ కిందకి వెళ్తే, టెంపుల్ కిందకి వెళ్తే సాయిబాబా గుడి ఉందన్నమాట లోపల. ఇక్కడే ఫుడ్ కూడా పెడతారు. మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్, ఇండియన్ టెంపుల్స్, ఇక్కడ మన తెలుగు టెంపుల్స్, ఇలా మన దేవుళ్ళు ఉండే గుళ్ళల్లో కంపల్సరీ ఫుడ్ అనేది వీళ్ళే పెట్టేస్తారనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రసాదం లాగా. సో ఇక్కడ కూడా గుడి నుంచి కిందకు వస్తే, గుడి లోపలే కింద స్టైర్స్కి వస్తే సాయిబాబా అనమాట, బాబా టెంపుల్ ఉంటుంది. సో అక్కడ దర్శనం చేసుకునేసి ఫుడ్ అయితే తినేసాము. ఆ రోజు సేమ్ వెజ్జే కాబట్టి సాటర్డే సాంబార్ రైస్, వైట్ రైస్ అయితే పెట్టున్నారు ఇక్కడ. కానీ కంపేర్ టు బర్మింగంలో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. రైస్ కానీ టేస్ట్ కానీ అన్నీ బాగుంటుంది. ఇక్కడ కూడా బాగుంటుంది. మేము ఫస్ట్ ముందు వచ్చినప్పుడు అంతా టేస్ట్ అయితే బాగుంటుంది, కానీ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడైతే ఇక్కడ అంత టేస్ట్ అనిపించలేదు. ఎందుకో అన్నం అంతా ముద్దలుగా, మేబీ మేము లేట్ అయిపోయింది, లైక్ 2:30 అట్లా అయిపోయింది. క్లోజింగ్ టైంలో వెళ్ళున్నాం, ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంలో. సో మేబీ అందువల్ల ఏమన్నా టేస్ట్, లాస్ట్ అన్నాం కదా, అట్లా ఏమన్నా ఉండిందో ఏమో తెలియదు, కానీ బట్ కొంచెం అంత సాటిస్ఫైగా అనిపించలేదు. సో ఇది ఈస్ట్ హ్యామ్ టెంపుల్, ఈస్ట్ హ్యామ్ గుడి లోపల. అండ్ బయటకు వచ్చామన్నమాట. బయటకు వచ్చి ఆ క్యూ ఏంది అసలు, ఏం ఆ గ్రాసరీస్ అంటే, ఎవ్రీ వీక్ సాటర్డే అక్కడ ఫ్రీగా గ్రాసరీస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. క్యూలో నిలబడుకునేయాలి. నిలబడుకుంటే వేరే వాళ్ళు వచ్చి స్లిప్స్ ఇస్తారు. ఆ స్లిప్స్ని చూపించినామంటే గ్రాసరీస్, మిల్క్, బ్రెడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఫ్రీగా ఇస్తారంట. సో అందుకోసం అంతా అక్కడ జనాలు నిలబడుకో ఉన్నారు. అండ్ ఇంకా ఇక్కడి నుంచి మొత్తం షాపింగే ఉండింది. డ్రెస్సులు, గోల్డ్ చూసారు. గోల్డ్ షాప్లో అయితే డిజైన్స్ అంతా అసలు సూపర్గా అనిపించింది. ఏదన్నా ప్లాన్ ఉండి కొనుక్కోవాలంటే ఈశామ్కి అయితే వెళ్ళొచ్చు గోల్డ్ కొనుక్కోవడానికి. మోడల్స్ కూడా ట్రెండీగా ఉన్నాయి. సో మేము ఇప్పుడేమంటే అన్నం తినేసాము, ఊరికే అలా తిరుగుదాము అండ్ సర్వనా భవన్కి వెళ్దాము అనేసి ఫిక్స్ అయినాము. ఎందుకంటే టేస్ట్ అంత అనిపించలేదు అనమాట గుళ్ళో రైస్. సో కొంచెం తిన్నాము. ఇంకా నాకు ఇంకేమన్నా కావాలి, నాకు ఈ రైస్ అంత నచ్చలేదు అంటే, సో అందుకోసం సర్వనా భవన్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ దారి పొడుగు నాకు గోల్డ్ షాప్లే కనిపిస్తూ ఉన్నాయి. మా చంటిని అడిగాను, గోల్డ్ కొని అంటే కొనుక్కో అంటాడు. ఇప్పుడు అక్కడ షాప్ ఉంది, ఇప్పుడు కొని అంటే మాత్రం ఇంకోసారి చూద్దాంలే అంటున్నారు. ఎవ్రీ హస్బెండ్ అలానే చెప్తారు అనుకోండి. సో ఇంకా అలా కొంచెంసేపు మాట్లాడుకుంటా ఇప్పుడైతే సర్వనా భవన్కి అయితే వచ్చేసాము. మొత్తం ఎక్కడ చూడు మాకు గోల్డ్ షాప్లే కనిపించినాయి. పోయే దారంతా ఇంకా ఆడవాళ్ళకి గోల్డ్ షాపులు అంటే అదొక లాంటి చంద్రముఖి అయితే ఉంటుంది కదా గోల్డ్ షాపులు చూస్తే. సో అలా చూసుకుంటా స్లోగా అన్ని షాప్స్ చూసుకుంటా ఫైనల్లీ సర్వనా భవన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ టేస్ట్ సూపర్ ఉంటుంది సర్వనా భవన్. ఆఫ్కోర్స్ సర్వనా భవన్ ఈజ్ ఎ బ్రాండ్, బాగా మెయింటైన్ అయితే చేస్తారు. మన
ఫుడ్స్ ఎలా ఉంటుందో అలానే. అంటే కొన్ని ఇట్లాంటి బ్రాండ్ హోటల్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో మనము ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసినంత టేస్ట్ ఇక్కడ ఉండదు కొన్ని హోటల్స్లో. లైక్ ఈవెన్ దో ఇఫ్ దే ఆర్ బ్రాండ్స్, బట్ అంత టేస్ట్ ఉండదు అనమాట. బట్ ఇక్కడైతే సేమ్ టేస్టే అనిపిస్తుంది. మేమైతే ఏం పెద్దగా ఆర్డర్ ఇవ్వలేదన్నమాట. నేను చంటి ఫుల్గానే తినేసున్నాము. మా బాహు వచ్చి అదే సంథింగ్ చాక్లెట్ దోశ అలా కావాలి అనేసి అన్నాడు. అందుకోసం ఇంకా చాక్లెట్ దోశ. ఇంకా మా హనుకు అన్నం పెట్టలేదు. నాకు అన్నం కొంచెం సున్నంగా ఒకలాగా అనిపించింది, ఎందుకు అట్లా అనిపించింది టేస్ట్ ఆ రోజు. సో ఇంకా హనుకి ఎందుకులే అని హనుకు పెట్టకుండా వాడి కోసం అనేసి కూడా వచ్చినాము. వన్ ఆఫ్ ద రీజన్ సరవణ భవన్కి రావడం. ఇంకా హను కోసం ఇడ్లీ ఆర్డర్ పెట్టాము ఆఫ్టర్నూన్. ఇంకా వాడికి సాంబార్ రైస్ అవంటే కొంచెం స్మాష్ చేసి ఉండాలి, ఇక్కడ అంత ఇదిగా దొరకదు కాబట్టి సో ఇడ్లీనే పెట్టేసామన్నమాట వాడికి. ఇంకా ఇడ్లీ ఆర్డర్ పెట్టుకున్నాం. మా చంటి చోలా భటూరి ఆర్డర్ పెట్టుకున్నాడు. మా బాహు వచ్చి చాక్లెట్ దోశ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇంకా ఇడ్లీ అఫ్ కోర్స్ మిగిలిపోతుంది. హను ఏం మొత్తం ఇడ్లీ తినాడు, ఊరికే వేస్ట్ అవుతుంది కదా. అందుకోసం ఆ ఇడ్లీ అట్లే నేనే తినేసాను కొంచెం, వాడికి కొంచెం పెట్టేసి. అండ్ పన్నీర్ బేబీ కార్న్ మంచూరియా అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట, డ్రై ఐటమ్. సో ఇంకా తినేసి వెళ్ళిపోతున్నాం రిటర్న్. మా హనుకి ఆడ వాటర్ బాటిల్స్ అవి కావాలనేసి ఏడుస్తూ ఉన్నాడు. అండ్ ఇంకా స్వీట్స్ ఏదైనా తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకులే స్వీట్స్, కొంచెం షుగర్ డైట్లో ఉన్నాడు అనమాట మా చంటి. స్వీట్స్ నేను తినను, చంటినే తినాలా, వద్దు అన్నాడు. అందుకని ఇంకా ఫలూడా అయితే తీసుకొని బయటకైతే వచ్చేసాము. సో ఇంకా అక్కడ నుంచి వెళ్తూ ఉంటే దారిలో మాకు ఒక మీట్ షాప్ అయితే కనిపించింది. మాకు ఇక్కడ ఏమంటే క్రాలీలో తలకాయ కూర అనేది దొరకదనమాట. డెలివరీ అయినప్పుడు కొంచెం తలకాయ కూర అలాంటివి తింటే మంచిగా బ్రెస్ట్ మిల్క్ కానీ బాడీ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది, బేబీస్కి కూడా హెడ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అంటారు కదా. సో అందుకోసం తలకాయ కూర కోసం నేను మా క్రాలీలో ఎతికిన షాప్ లేదు, ఆర్డర్ పెట్టిన షాప్ లేదు. బట్ రాలేదు, అస్సలు దొరకలేదు అనమాట. ఒక షాప్లో ఉంటుంది, దానికి ముందే ఆర్డర్ పెట్టుకోవాలా, కానీ వాళ్ళు ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టినా లేదనే చెప్పారు. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే రెగ్యులర్గా ఈ షాప్లో తలకాయ కూర ఉంటుందంట. అండ్ నాటుకోడి కూడా దొరికింది మాకు ఆ రోజు. నాకైతే ఇంకా ఆనందం తట్టుకోలేకపోయినా. అసలు చాలా రోజుల నుంచి తలకాయ, నాటుకోడి ఇవి తినాలా అనేసి ఉన్నాం. ఇంకా ఇండియాకి వెళ్ళినప్పుడు తినలేదు, అఫ్కోర్స్ తెలిసిందే రీజన్, అంతగా ఏమీ ఫుడ్ ఐటమ్స్ కూడా తినలేదు. ఇంకా ఇక్కడ దొరికేసరికి ఇంకా హ్యాపీగా ఫుల్. ఇంకా ఈ ఫిష్, క్రాబ్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఫ్రెష్గానే ఉన్నాయి ఈ క్రాబ్స్, ఫిష్ అన్నీ కూడా. ఇవన్నీ ఫిష్, క్రాబ్ ఎలాగో నాకు ఇక్కడ దొరుకుతుంది క్రాలీలో. ఈ నాటుకోడి తలకాయ దొరకదు కాబట్టి ఇంకా ఆ రోజు తలకాయ కూర అండ్ నాటుకోడి అయితే తీసుకొచ్చాను. నాటుకోడి అదేనా కాదా అని డౌట్ వచ్చింది, మళ్ళీ చూస్తే అది నాటుకోడి. ఇక్కడ అంత ఇదిగా చీట్ చేసేకి ఆప్షన్ లేదనమాట. కంపల్సరీ ఇక్కడ ఏది ప్రోడక్ట్ అయితే నాటుకోడి అంటే నాటుకోడి ఇవ్వాలా, వేరే ఏదైనా చీట్ చేసే అంత ఆప్షన్స్ అయితే ఉండదు ఇక్కడ. సో కొంచెం అవన్నీ స్ట్రిక్ట్గానే ఫాలో అవుతారు ఇక్కడ. సో ఇంకా నాటుకోడి ఒకటి, ఒక తలకాయ కూర తీసుకొని ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. దాంట్లో కూడా మా చంటి రెండు నీకు ఇష్టం వచ్చినట్టువే తీసుకున్నావు, నాకు ఇష్టం. మా చంటి ఏమీ తినాడు, తింటే మటన్ లేదంటే నార్మల్ చికెన్ అంతే. నాటుకోడి కూడా పెద్దగా తినాడు. ఇంకా నా ఫోర్స్ వల్ల ఆఫ్టర్ మై మ్యారేజ్ అన్నీ తినడం స్టార్ట్ చేసినాడు అనమాట, చికెన్, మటన్, ఫిష్ అన్నీ. అంతకుముందు అయితే అంత ఇదిగా నాన్ వెజ్ తినేవాడు కాదు. నాకైతే నాన్ వెజ్ లేకపోతే అస్సలు నా వల్ల కాదు. సో మా బాహు కూడా అట్టే తయారైనాడు, నాన్ వెజ్ ఉంటేనే వాడికి. సో ఇంకా అవి తీసుకొనేసి ఇప్పుడైతే రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇదిగోండి హైదరాబాద్ ప్యారడైజ్. ఈ హైదరాబాద్ ప్యారడైజ్ బావర్చి ఉన్నాయి. దాంట్లో ప్యారడైజ్లో అయితే మనకి హైదరాబాద్లో ప్యారడైజ్లో దొరికేతుంది కదా బిర్యానీ, అంత టేస్ట్ అయితే అనిపించదు. మేము ట్రై చేసాం కానీ అంత టేస్ట్ అనిపించదు. ఈవెన్ బావర్చిలో కూడా టేస్ట్ లైక్ బ్రాండెడ్ అండ్ ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా బ్రాండెడ్వి, ఆ ఫ్లేవర్స్ అయితే మాకు అనిపించలేదన్నమాట ప్యారడైజ్లో కానీ బావర్చిలో కానీ. అదిగోండి ఇది హైదరాబాద్ బావర్చి. అండ్ రిమైనింగ్ మొరగన్ ఇడ్లీ ఇవన్నీ నార్మల్ బాగానే ఉన్నాయి. ఈ రెండు బిర్యానీస్ ఫేమస్ కదా, అలాంటివి ఆ టేస్ట్ నచ్చలేదు అంతగా, అందుకే వాటిపైన మేము ఇంట్రెస్ట్ చూపిలా. లేకపోతే తీసుకొని వెళ్దాం పార్సల్ అనుకున్నాం నెక్స్ట్ డేకి. బట్ ఎనీహౌ ఆ టేస్ట్లు అంత అనిపించలేదు.
సో ఇంకా ఫైనలీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం రిటర్న్. వచ్చేటప్పుడు ఆ ఇంజన్ లైట్ వల్ల కొంచెం టెన్షన్గా డ్రైవ్ చేసినాడు, కానీ పోయేటప్పుడు ఇంకా అదేం కాదులే అనేసి ఇంకా లైట్ తీసుకొని నార్మల్గానే వచ్చేసాము. అండ్ సగం దారిలోకి వెళ్ళినాక హైవేలో ఫుల్ వడగళ్ళ వాన అనమాట. అసలు ఐస్ పీసెస్ అయితే టప్ప 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 పడతాన్నాయి అట్లే కారు గ్లాసుల పైన. ఫుల్ వడగళ్ళ వాన, ఫుల్ ఐస్ పీసెస్. ఈ వైపర్స్తో రబ్ చేస్తూ ఉంటే కూడా సౌండ్ డప్ టప్ టప్ అని సౌండ్ వస్తూ ఉంది. చాలా హెవీ రెయిన్ పడిందనమాట ఒక హాఫ్ అన్ అవర్. అదేంటో మేము ఎక్కడికి వెళ్ళినా ఏ ట్రిప్ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా బయట అంటే M25 ఖచ్చితంగా హైవే తీసుకోవాలి. ఆ రోడ్ ఎక్కుతున్నాము అంటే మోటార్వే కంపల్సరీ వర్షం అయితే పడుతుంది. సో ఇంకా క్రాలీకి అయితే వచ్చేసాము. ఆజ్దాకి వెళ్ళేసి నెక్స్ట్ డే సండే కోసం మసాలాలు అన్నీ తీసుకొని గ్రాసరీస్ తీసుకొని వెజిటేబుల్స్ తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో ఇదనమాట ఈస్ట్ హ్యామ్ వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద bell icon for the further notifications. Bye bye. See you soon. Please don't forget to subscribe. Bye.